అందరికీ నమస్కారం అండి. నేను మీ లతా బాసాని. ఈ మధ్యకాలంలో నేను హన్మకొండ జిల్లాలోని షాంపేట్ మండలంలో టిఎల్ఎం మేళాకి ఒక జ్యూరీ మెంబర్గా వెళ్ళడం జరిగిందండి. అది నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే మా నాన్నగారు చదువుకున్నారు, మా ప్రాపర్ కూడా అదే. కనీసం ఒక్క నెలైనా నేను అక్కడ ఒక టీచర్గా వర్క్ చేయాలనుకున్నాను, కానీ నాకు ఇంత సదవకాశం దొరికింది. చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఈ మేళా అనేది షాంపేట్ ఎంఈఓ శ్రీ భిక్షపతి గారి ఆధ్వర్యంలో జరిగిందండి. ఈ మేళాలో ఎంపీడీఓ గారు, పత్తిపాక కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీమతి మాధవి గారు, జెడ్పీహెచ్ఎస్ షాంపేట్ గర్ల్స్ స్కూల్ హెచ్ఎం శ్రీమతి శ్రీలత గారు, పెద్దకోడపాక హెచ్ఎం సారయ్య గారు మరియు సిఆర్పి అశోక్ తదితరులందరూ దీంట్లో పాల్గొనడం జరిగిందండి. ఇక ఈ టిఎల్ఎం మేళాలోని విశేషాలు అంటే టిఎల్ఎంస్ ఏంటియో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో టీచర్స్ చూద్దాం రండి. ఇట్లా ప్రతిదీ కూడా మనం 99 వరకు కూడా ఈ 2 వీక్స్ ఉపయోగించవచ్చు. 3 డిజిట్ వచ్చేసి మనం 100 ఈ 3 వీక్స్ యూజ్ చేసుకోవాల్సింది. 100 వాల్యూ 100 ఇలా మళ్ళీ 999 వరకు కూడా ఈ 3 వీక్స్ యూజ్ చేయాలి. 4 డిజిట్స్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ యూజ్ చేసుకోవాలి. $1,000 ఇలా మనం 9,999 వరకు ఈవినింగ్ యూజ్ చేసుకొని 4 డిజిట్ నెంబర్స్ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు, రైటింగ్ కూడా చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ పర్పస్ వచ్చేసి ప్లేస్ వాల్యూ. మనం ఏదైనా ఒక 4 డిజిట్ నెంబర్ అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2112 అనుకున్నాం. అప్పుడు దీని యొక్క ప్లేస్ వాల్యూ దీని వన్స్లో ఉంది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ సేమ్ ఉంటుంది, ప్లేస్ వాల్యూ సేమ్. దిస్ ఈస్ 10th ప్లేస్. మరి దీని ప్లేస్ వాల్యూ వాళ్ళ పిల్లలకు ఐడెంటిఫై లేదు, హౌ మెనీ జీరోస్ ఉన్నాయి. అప్పుడు మనం ఈ చార్ట్ను ఇక్కడ పెట్టినాం. 1 దీని యొక్క ప్లేస్ వాల్యూ 10. దెన్ దీని థర్డ్ 100th ప్లేస్. 100th ప్లేస్ కాబట్టి ఇంకొక చార్ట్ మనం నెక్స్ట్ చార్ట్ 100 ప్లేస్ వాల్యూ 2000 అనుకున్నాం. 2000 యొక్క ప్లేస్ 2000 ఉంది కాబట్టి దీని యొక్క ప్లేస్ వాల్యూ 2000. ఇలా మన 4 పర్పస్లో యూజ్ అవుతుంది సార్ ఇది స్టార్ట్. ఇంకా మన ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా దీంతో చేయొచ్చు. ప్రాక్టికల్గా చేపిస్తే బాగుంటుంది. ప్రాక్టికల్ చేసి గ్రాస్ప్ చేయించగలిగితే బాగుంటుంది. ఓన్లీ 100 నుంచి 1 to 99 వరకు. సో సేమ్ దీని పర్పస్, కాకపోతే కొంచెం చేంజ్ అన్నట్టు ఇంకో పిల్లవాళ్ళకి 1 1 2 1 2 మళ్ళీ 2 1 2 2 ఇలానే అప్ టు 99 వరకు కూడా మనము పిల్లలకి ఇలా జరుపుకుంటూ ఎట్లాంటి యాక్టివిటీ చేస్తూ ఉంటే పిల్లలకి ఎక్కువగా గుర్తుంటారు, ప్లే వే మెథడ్లో యూజ్ అవుతుంది అన్నట్టుగా ఇది పర్పస్. ఇది వచ్చేసి మనకు ఇది కూడా మ్యాథ్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ 4 కూడా మనకి ఇదే చార్ట్ వస్తుంది సార్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 3 + 4 అన్నాం. కొందరు మనకు సీక్రెట్ పిల్లలు చాలా ఇంపార్టెంట్ సార్ మనకి పిల్లలు, సో వాళ్ళకి రాదనుకోండి. అప్పుడు 3 కదా. కొంచెం ఊరికే నోట్స్లో చేయకుండా కొంచెం క్రియేటివిటీగా పిల్లలకు చేస్తే నేర్పిస్తే ఎక్కువగా ఐడియా ఉంటుంది అనే పర్పస్కి దీన్ని మొత్తం టోటల్ చేశారు. ఫస్ట్ లైన్ 3, సెకండ్ 4, 3 1 2 7 అని ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇది సింగిల్గా చేయించవచ్చు, మనం గ్రూప్గా కూడా చేయించవచ్చు. మనం ఇంకా సో మెనీ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు సార్. మైనస్లో వచ్చేసి మనం టోటల్ 7 వేసాం అనుకో, ఇక్కడ 7 ఉన్నాయి. 7 - 4 మైనస్ 7 - 4 కాబట్టి 2 అన్నాం అనుకోండి. టోటల్ 7 2 - చేయండి అంటే 2 తీసేస్తాం. రిమైనింగ్ హౌ మెనీ కౌంట్ చేసుకొని ఇక్కడ నెంబర్ వేసుకుంటాం.
ఫింగర్స్ తీసేటప్పుడు జనరల్గా మ్యాథమెటిక్స్ పిల్లలు ఏంటంటే అడిషన్ అనుకోండి 3 times 4 అనుకున్నాను అనుకోండి. ఇలానే మళ్ళీ 4 lines పెట్టుకుంటారు. 3 times 4. సో టోటల్ కౌంట్ చేసుకుని మళ్ళీ గెలుస్తాం. దీన్నే డివిజన్ లోపల. ఇది టేబుల్స్ కూడా బాగా పర్ఫెక్ట్ అవ్వాలి. టేబుల్స్ ఇంజెక్ట్ అవ్వాలి పిల్లలకి చాలా ఇబ్బంది. చిన్నది పెట్టండి. 10 divided by 2 అన్నాము. ఫస్ట్ 10 పెట్టుకోవాల్సింది పిల్లవాడు. టోటల్ 10 డివైడెడ్ బై 2 అని అంటే 2 partsలోనే చేయాలి మనం. సో వీటిని తీసి 2 linesలలోనే ఇలా చేంజ్ చేసుకుంటూ వస్తుంది. ఈ 2 linesలలోనే రావాలని వాటికి మనం ఒక 2-3 times చేస్తే వాడికి అర్థమవుతుంది. సో కోఎఫిషియంట్ ఈస్ 1, 2, 3, 4, 5 10 దీంట్లో డివైడ్. ఒకవేళ మనకు రిమైండర్ కూడా అనుకున్నప్పుడు ఇక్కడ మిగిలిపోతుంది. మనం సేమ్ లైన్లో పెట్టాం కదా సార్, పెట్టిన తర్వాత రిమైండర్ మిగిలిపోతుంది. మిగిలిన రిమైండర్ అని ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. మామూలుగా పూసల చక్రంతో వాడతాం కదా, ఇక్కడ నెంబర్స్ రాస్తాము. జస్ట్ 3 + 5 అంటే ఇవి చాలా ఉంటాయి కదా సార్. 1, 2, 3 ఫస్ట్ 3 తర్వాత 5 కదా. 1, 2, 3, 4, 5 ఇక్కడ ఎవరు చేస్తే మళ్ళీ టోటల్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈజ్ ఈక్వల్ టు 8 అని రాయడం. ఇలా మనం ఎన్ని నెంబర్స్ అయినా మార్చుకుంటాం. 20 వరకు ఓన్లీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లకి వేసాయి. 2 digit వరకు యూస్ అవుతాయి. 20 వరకు మ్యాథ్స్ మెథడ్లో ఉంటే పిల్లలకి ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని మర్చిపోరు. మళ్ళీ ఒకసారి చేసింది అయితే ఎప్పుడు గుర్తుంటుంది. చేస్తున్నామంటే పిల్లలు ఫస్ట్ క్లాస్లో అయితే పిల్లలకి అక్షరం అనేది వాటికి పరిచయం చేసే ముందు ఫస్ట్ ఒక పిక్చర్ బొమ్మను చూపించి బొమ్మ ద్వారా అక్షరం అనేది మనము పరిచయం చేస్తాం. దానికంటే ముందు పిల్లలకు ధ్వని అనేది గుర్తింపు కావాలి. ఫస్ట్ ధ్వని గుర్తింపు అయిన తర్వాతనే అక్షర గుర్తింపు జరుగుతుంది. దానికోసం నేను చిన్నగా ఇటువంటి పిక్చర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇది పిల్లలు బొమ్మను చూసి వాళ్ళకి అక్షర జ్ఞానం ఆల్రెడీ రాతపూర్వకంగా రాకపోయినప్పటికీ వాడికి తెలిసిపోతుంది. వాడు బయట చూసిన దాన్ని బట్టి ఇది చూసి తబలా అని చెప్పగలుగుతాడు. తబలా అని చెప్పిన తర్వాత దానికి సంబంధించి తా అని చిన్న ఇది థర్డ్. అదేవిధంగా టమాటా ఉంది సార్. ఇది మనం పిల్లలు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి బొమ్మ చూసి టమాటా మనం చెప్పిన తర్వాత దీంట్లో మొదటి అక్షరం ఇది టా అని మనం వాళ్ళ గుర్తింపు చేస్తాం. అంటే పిల్లవాడికి ఏంటి టమాటాలో టా అక్షరం ఇది అంటే టమాటా ఇది చూడగానే ఈ అక్షరం అనేది పిల్లల్లో మైండ్ ఫిక్స్ అయిపోతుంది. ఓకే ఇది టమాటా అనే అక్షరము వచ్చేస్తుంది. ఈ విధంగా మనము ఈ బొమ్మల ద్వారా పిక్చర్స్ ద్వారా రోజు ఒక 2 అక్షరాలు మొదటి రోజు ఒక పిక్చర్ చూపించి దాని ద్వారా ఒక అక్షరం. అదేవిధంగా ఇది అందరికీ తెలుసు పిల్లలకి మనం ప్రత్యేకంగా చెప్పాలి. దీన్ని చూడగానే రథం మేడం అంటారు. దేవుణ్ణి ఊరేగిస్తాను మేడం రథం మేడం ఇది అంటారు. రథంలో మొదటి అక్షరం ఏమిటి అంటే రా అంటారు. ఆ విధంగా రథం అంటారు సార్. రథంలో రా అనే అక్షరం గుర్తిస్తాం. తేడా అనేది తెలుస్తుంది. అంటే నిన్నటి రోజు టా గుర్తిస్తాడు. తర్వాత మనం ఈవినింగ్ వాడికి హోంవర్క్ టా అనే అక్షరం ఇస్తాము. ఆ రోజంతా టా రాస్తాడు. తెల్లవారు మళ్ళీ మన బోర్డు మీద టా అక్షరం చూపించగానే మేడం ఇది టమాటా అని చెప్పేస్తాడు. టా అనే అక్షరం అనేది మైండ్ లో గుర్తింపు అయిపోతుంది. ఆ విధంగా నెక్స్ట్ రా చెప్తారు. అంటే నోటి చెప్పగలుగుతారు కానీ మనం బోర్డు మీద రాసినప్పుడు టా మాత్రమే గుర్తిస్తారు సార్. మిగిలిన అక్షరాలు గుర్తించారు. ఎందుకంటే మనం ఒక టా మాత్రమే పరిచయం చేశాం కాబట్టి టా మాత్రమే గుర్తిస్తారు. అక్షరాలు గుర్తిస్తారు. ఇప్పుడు వాక్యం ఇస్తాం. మనం ఫస్ట్ క్లాస్ ఉంది. ఫస్ట్ క్లాస్ లో వాక్యం మొత్తం ఇస్తాం కానీ వాక్యంలో పిల్లలకి అన్ని అక్షరాలు రావు. ఏది మనం ఈ యొక్క అక్షరం ఇచ్చాం కాబట్టి ఆ గేయంలో ఈ అక్షరాన్ని మాత్రమే గుర్తిస్తారు. ఇక్కడ ఉంది అంటే గేయం మొత్తం వాడికి రాదు. రాకపోయినా కూడా గేయం పాడతాడు. అందులో ఉన్న అక్షరాన్ని గుర్తిస్తాడు. రౌండ్ అప్ చేస్తాడు. దానికి సంబంధించినటువంటి అక్షరం ఆ రోజు నేర్చుకుంటారు. దానికి సంబంధించి వర్క్ చూస్తుంటాయి సార్. ఈ విధంగా ఒకటవ తరగతి మనం పలికే విధానాన్ని బట్టి ఇక్కడ బ్లూ ఈ చాటు చూపించి ఈ బ్లూ రంగులో ఉన్నటువంటి అక్షరాలను పలకమంటాం మనం. ఆ ఈ ఊ రు అని పలుకుతాం. నెక్స్ట్ రెండో పింక్ రంగులో ఉన్నటువంటిది గులాబీ రంగులో ఉన్నటువంటి అక్షరాలను చదవమంటే ఆ
ఈ ఊ అని దీర్ఘం, అంటే దాని దగ్గర తేడా అనేది గమనిస్తారు. మొదటి అక్షరము రెండవ అక్షరానికి తేడా ఏంటిదంటే ఇది చిన్నదిగా పలికినాం మేడం, ఇది దీర్ఘం తీసుకు పలికినాం. ఓకే, ఇది మెల్లగా నిదానంగా పలికిన అక్షరాలను ఏమంటాము? హ్రస్వాలు అని చెప్పేసి మనం పిల్లవాడికి హ్రస్వాలు గుర్తు చేస్తాము. హ్రస్వాలు దీంట్లో ఇప్పుడు పిక్చర్ చూస్తాడు వాడికి, మా తెలియదు మా ఒత్తు ఇంకా అప్పటికి మా ఒత్తుల దగ్గర వెళ్ళలేదు. కాకపోతే పిక్చర్ చూసి అమ్మ అని గుర్తుపడతాడు. అమ్మలో ఆ అనే అక్షరం ఏంటి అంటాం మేడం? హ్రస్వం. ఇల్లు హ్రస్వాక్షరం ఎక్కడుంది? ఈ విధంగా హ్రస్వాలను గుర్తుపడతాడు. అదే విధంగా దీర్ఘాలు సేమ్, మళ్ళీ పిక్చర్ చూస్తాడు, పిక్చర్ ద్వారా ఐడెంటిఫై చేస్తాడు. ఆవు, ఆవులో దీర్ఘాక్షరము ఆ ఈ విధంగా హ్రస్వాలు, దీర్ఘాలు, దాంట్లోనే అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు, ఈ విధంగా మనం ధ్వని గుర్తింపు ద్వారా పిల్లలకు వర్ణమాలలో ఉన్నటువంటి 52 అక్షరాలలో హ్రస్వాలు ఎన్ని, దీర్ఘాలు ఎన్ని, అందులో అల్ప ప్రాణాక్షరాలు ఎన్ని, మహాప్రాణాక్షరాలు ఎన్ని, వాటి ఏ విధంగా ఉచ్చరించాలి. ఎందుకంటే మనం ఉత్తలేఖనం డిక్టేషన్ పెట్టినప్పుడు పిల్లలు కట్గా మనం రాసినప్పుడు కానీ మొదటిగా రాసేస్తారు. అదే మనం చెప్పేటప్పుడే ధ్వనితోని వాడి ధ్వనిలో తేడా తెలిస్తే ఆ ఉత్తలేఖనంలో తప్పులు పోయే రాసే పద్ధతిలో తప్పులు అనేది పోవచ్చు. దాని ప్రకారం నేర్చుకుంటాడు, రాయగలుగుతాడు, చదవగలుగుతాడు. దీని ద్వారా పిల్లలకు అక్షరం సేమ్ అలానే కన్ఫ్యూజ్ లేకుండా, అంటే మనం చదవగట్టు దీర్ఘం అలా నేర్పించకుండా ముందు వైపు అక్షరం ఉంది, వెనక గుణింతం అలా నేర్పిస్తే కొంచెం సులువుగా, అంటే ఆల్రెడీ వాళ్ళు అచ్చులు నేర్చుకుని ఉంటారు కాబట్టి గుణింతాలు ఇంకా తొందరగా నేర్చుకోగలుగుతారు. దీని ఆధారంగా ఎగ్జాంపుల్ తీసుకున్నాను. గుణింతం సేమ్ దీని ఆధారంగా ఒక ఎగ్జాంపుల్ గుణింతానికి సంబంధించి టిక్ మార్క్. ఫస్ట్ ఇది ఇంట్రడక్షన్లో మనం టిక్ మార్క్ నేర్పించాము కాబట్టి ఇక్కడ ఆ అనే కాన్సెప్ట్ మీద అనే నేర్పించాము. సేమ్ అలానే క అని చెప్తాం. సేమ్ దీన్ని దీర్ఘంగా మనం ఆ అని చదివాము కాబట్టి ఆ అని నేర్పించాము కాబట్టి గా అని చదువుతాం. దీన్ని ఈ అని నేర్పించాము కాబట్టి దీనికి అని చదువుతాం. అలా ప్లస్ ఈ ప్లస్ ఆ ప్లస్ ఆ అని నేర్పించాము. ఇది 4th 5th సంబంధించి భాషా భాగాలకి సంబంధించి నేర్పించడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ నామవాచకాలకు సంబంధించి నేర్చుకున్నప్పుడు డైరెక్ట్ పేర్లతో పిలువబడే అక్షరాలని నామవాచకాలు అనే డెఫినేషన్ చెప్పుకున్నాం కాబట్టి ఏంటి డైరెక్ట్ పేర్లతో పిలిచేయండి. హైదరాబాద్ విద్యార్థుల పేర్లు కానీ నెక్స్ట్ గోదావరి నదుల పేర్లు వచ్చింది మేడం. దీనికి సంబంధించి వర్ణమాల చార్టు ఆధారంగా సరళ పదాలు నేర్పించింది. ఇది సెకండ్ క్లాస్, ఫస్ట్ సెకండ్లో ఇంట్రడ్యూస్ చేస్తాం మేడం.
ఇది ఎవాల్యుయేషన్ పర్పస్ నేను ఇది క్రియేట్ చేశాను. వాళ్ళకి ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ కాకుండా ఎవాల్యుయేషన్ పర్పస్. ఇంకొకటి చూపించండి సార్, గుణింతాన్ని ఇంకొకటి చూపించండి. ఇలాగే గుణింతాలది ఈ కా అక్షరం ఉంది కదా మేడం, ఒక కా అక్షరాన్ని ఒక ఐస్ క్రీమ్ స్టిక్ని తీసుకొని అది ఏ అక్షరమో చదివి అది కా అని చదివిన తర్వాత ఇప్పుడు కా ఒత్తు ఎక్కడ ఉంది అని ఇలా వరుసగా మన ఒత్తులన్నీ పెట్టిన తర్వాత అది ఏదో ఫైండ్ అవుట్ చేసుకొని ఆ కా ఒత్తు తీసుకొని దానికి సేమ్ అలాగే ఐస్ క్రీమ్ ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి ఐడెంటిఫై ఉంటుంది, వాళ్ళకి ఏవైతే ఇష్టమో. అది కదా సార్, నాకు ఇప్పుడు రివర్స్లో కనిపిస్తుంది. ఏదైతే వాళ్ళకి ఇష్టమో అవి మనం ప్లేస్ చేస్తే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మేడం. ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి మనం ఐస్ క్రీమ్ మీద ఐడెంటిఫై చేసి కావచ్చుని ఇందులో పెట్టేస్తే ఐస్ క్రీమ్ కా అక్షర గుర్తింపు అవుతుంది, దాని వద్దు కావచ్చు. అలా అన్ని అక్షరాలను మనకు ప్లేవింగ్ మెథడ్లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా యూజ్ అవుతుంది. ఇది ఒకటి అది ఇంద్రధనుస్సు. ఇది క్లియర్గా ఒక బుక్ లాగా వాళ్ళకి ఇప్పుడు మనం ఏదైనా టీఎల్ఎం అది టీచింగ్ పర్పస్ లర్నింగ్ పర్పస్ కూడా యూజ్ చేయాలి. గా కూడా ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఏంటంటే ఇది ఇలాంటివి చేయాలంటే మనం ఇలాంటివి చేయాలంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, వాళ్ళకి కొంచెం కాస్ట్ కానీ ఇది బెటర్ ఉంది సార్. అది ఇదేంటంటే పిల్లలు వాళ్ళు తయారు చేస్తున్నారు అంటే ఇందులో తక్కువ స్పేస్లో మనకి ఇవన్నీ వస్తుంది, దాదాపు 50-75% వచ్చేస్తాయి. ఇది కూడా ఈజీ. ఇది సైన్స్. ఈ సైన్స్ ద్వారా తెలుగు వర్ణమాలను పూర్తిగా డీకోడ్ చేసే ఉద్దేశం ఉంటుంది. వీటి మీద మొత్తం తెలుగు వర్ణమాలంగా డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ వృత్తం ద్వారా అంటే గుండ్రంగా ఉండే అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయగలుగుతాం. అంటే ఈ సున్నాకి సంబంధించిన పదాలను అక్షరాలను ఒకేసారి తీసుకోవచ్చు కదా సార్? ఒకేసారి కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకని క్రమం దీంట్లో స్టార్ట్ అవుతుంది ఏర్పడడం కూడా ఇక్కడ 2 times యూజ్ చేశారు. కావాలంటే గా కూడా తయారు ఇది చెప్పండి సార్. ఇదే థియరీ చూసి ఇక్కడ ప్రాక్టికల్ చేసేయడం. స్టార్టింగ్ దాంట్లో వాళ్ళకి ఏమో సార్ రటా అయ్యి ఒకసారి చెప్పండి సార్. అక్షరాలని వృత్తంతో కదా ఏర్పడేది. ఓకేనా? ఓకే. అక్షరం పరిచయం చేయడం మొదట వృత్తం తీసుకున్నారు. ఓకే. రా ఏర్పడ్డారు. నెక్స్ట్ ఏంటి కా. దీన్ని బేస్ చేసుకొని లెటర్స్ రాయడం నేర్పిస్తున్నారు ఫస్ట్ క్లాస్. ఓకేనండి. తర్వాత ఈ బట్టాయి. ఓకే. దాంతో అంటే అదే సాంస్కృతికంలో మరికొన్ని అక్షరాలను ఇక్కడ నేర్చుకుంటాం. 3 అక్షరాలు ఈజీగా తను నేర్చుకున్నాడు, ఠా నేర్చుకున్నాడు, ఈ నేర్చుకున్నాడు ఒక 0 అక్షరంతో. ఇది కూడా ఇది ఇచ్చాడు. ఎవ్రీ స్టోరీ నీడ్స్ ఎ వాయిస్ మాడ్యులేషన్. జస్ట్ అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం పిల్లలకి I have already done last year 3rd class. Already లో I will do on this point. I don't have that.
Patient applicable second class ones. Come on. This is also opposite yours. Hot, cold, big, small. And this is Avers, age bag. And this is multi-purpose. We can make sentences. He can cry. She who can skip can walk. And we can make negative sentences as well as positive sentences. Can he walk? Can't he? Can't they help? Both. Next of the year. Pocket calendar. January, February, March. And one more nouns, names. Pronouns, introduction. And already they learned about the first class. By making like this bold place, these are ammo, bittu, like this. These are things. Bold place. That's very important. Vocabulary development, complex, telling, sentence formation, punctuation marks, language, clarity, you are going to circumstance also there. Eyes, ears, nose, these are the duplicate money. This is the before and after lectures. This we can do addition or subtraction also. This is the calendar. Here we have 31 days, 30 days. Understand? January here, which will come on the average 31 days, and which will come in the between 30 days. In this way, they will remember the ascending order and descending order. These are applicable to maths, no ma'am? Yes, math. These are math education. These are applicable to maths. Only math. English. Hi, I'm singing. I am dancing. I am singing. I am eating. After that, we have to use eat. Then we have to use eat. Eating work. Eat. We work. We are also in the past form. We work. We are in the present form. We are playing. We are drinking. We are singing here. Eating. Just like the children say BAT, band. In first classes, they does not know it is a T sound, it is a A sound, it is a T sound. But while reciting the words BAT bat, after practicing this so many times, the children can say BAT bat, CAT cat, FAT fat. This is the reciting method which uses the children to learn so many words. But in first and second class.
బిగ్గెస్ట్ నెంబరు హైయెస్ట్ వాళ్ళకి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ వీటితో ఏర్పడే బిగ్గెస్ట్ నెంబర్ ఫామ్ చేసినప్పుడు ఇట్లా ఫామ్ చేస్తుంది. తర్వాత స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు స్మాలెస్ట్ నెంబర్. వీళ్ళు ఏం చేస్తారంటే నలుగురు వాళ్ళని రాసుకుని వాళ్ళు నెంబర్ కూడా చదువుతుంది 8641 అని చదువుతుంది. ఇక్కడ వాళ్ళ నెంబర్ రాస్తున్నారు. అట్లా ఒక 2-3 టైమ్స్ ఆడిన తర్వాత ఆ నెంబర్ని రాయమనొచ్చు, నెంబర్ చదవమనొచ్చు, వాటి ప్లేస్ వాల్యూస్ చదవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు 3 మంత్స్ ఆడిన తర్వాత అన్ని ఎవరి టోటల్ చేసుకుంటే ఎవరికి బిగ్గెస్ట్ నెంబర్ ఆడినప్పుడు ఎవరికి లాస్ట్ టోటల్ ఎవరికి వస్తే వాళ్ళు దీనివల్ల ఎడిషన్ కూడా డెవలప్ లేదు మెథడ్లో ఆడుకోవచ్చు. మనం ఉన్న లేకుండా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఆడుతుంటారు. ఒకవేళ స్మాలెస్ట్ నెంబర్ ఆడిన చేసినప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఆడాలి. స్మాలెస్ట్ నెంబర్ ఆర్డర్ చేస్తుంది. ఆఫ్టర్ నెంబర్ అంటే ఇటు బిఫోర్ నెంబర్ ఇటు కాబట్టి ఇటు చెప్పండి. ఆఫ్టర్ ఇటు కాబట్టి సేమ్ అలా సేమ్ బిఫోర్ నెంబర్ నెక్స్ట్ ఆఫ్టర్ నెంబర్ సేమ్ ఇది అలా చేసింది. సేమ్ నెక్స్ట్ షేక్ 1010 జియో బోర్డు డాని జియో బోర్డు అని ఉంటుంది. దాంట్లో ఒకటే కాన్సెప్ట్ అది స్ట్రీమింగ్ అని ఉంటుంది. దీంట్లో మల్టీ టాస్క్ చేసుకోవాలి. 1010 నెక్స్ట్ 2010 20 3030 ఇట్లా 190 తర్వాత మనం ఒక రబ్బర్ పెట్టామనుకోండి. సపోజ్ ముందుగా చదవాలి. 2 పంపించి